ఆ, అంటే ఆడియన్స్ మీ నుంచి అంటే కామెడీ కంటే కూడా సీరియస్ క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు. బలగం కానీ లేకపోతే మొన్న వచ్చిన కోర్టు కానీ, కోర్టుకు ముందు వచ్చినటువంటి డార్లింగ్ అంత ఆడలేదు. సో ఇది చూస్తుంటే మళ్ళీ ఇది కామెడీగా ఉంది. ఎలా అనుకుంటున్నారు మీరు ఇది? అంటే ఒక కామెడీ చేసిన తర్వాత మళ్ళీ కోర్ట్ లాంటి సినిమా వస్తే కూడా బాగానే ఉంటుంది అన్న ప్రేక్షకులు ఉన్నారు, అన్న ఫ్రెండ్స్ ఉన్నారు, అన్న ఎంతోమంది ఉన్నారు. సో సినిమా టు సినిమా అన్న, సినిమా బాగుంటే ఇప్పుడు ఆడుతుంది, లేకపోతే ఆడట్లేదు. సో ఇక దాంట్లో ఈ జర్నీలో ఏ కథ బాగుందో అది తీసుకొని చేయడం తప్ప పెద్ద దాన్ని ఇట్లా చేయాలి, దీని తర్వాత అది చేయాలని అంత స్ట్రాటజీ అయితే ఆలోచన అయితే లేదు పెద్దగా. బట్ కామెడీ ఫిలిం చేసిన, లేకపోతే అంటే రామ్ కామ్ ఇట్లాంటి సారంగపాణి జాతకం లాంటి సినిమాలు చేసిన, కోర్ట్ లాంటి సినిమాలు చేసిన, మోస్ట్ ఇంపార్టెంట్లీ నిజాయితీగా చేయాలనేదే నాది చిన్న మంత్రం. అంతే, అంతకుమించి ఇంకేం మూఢనమ్మకం అదొకటి. కోర్టు అనేది అది ఒక మెసేజ్తో కూడుకొని ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. సో ఈ సారంగపాణి జాతకం అనేది ఎలాంటి సబ్జెక్ట్ సార్? అది దానికి దీంట్లో 3-4 మెసేజెస్ ఉన్నాయన్న. అంటే అన్నీ చెప్తే అది పెద్ద మజా ఉండదు, కానీ మీరు 25వ తారీఖు చూస్తే అసలు అది మీకు అర్థమవుతుంది. అండ్ ఆ మెసేజ్ మీరేం మెసేజ్ తీసుకున్నారనేది నాకు మీరు చెప్తారని నేను వెయిట్ చేస్తున్నా. అంటే మీరు జాతకాలు నమ్ముతారా? నిజంగా నమ్ముతారా జాతకాలు? నేను నా కాన్ఫిడెన్స్ ఇచ్చేదాకా నమ్ముతా. ఎందుకంటే కొన్నిసార్లు చెప్పినవి జరిగినాయి, కొన్నిసార్లు చెప్పినవి జరగలేదు. సో ఇదంతా ఏంటంటే నాకు కావాల్సింది నేను ఎంత నమ్మి దానికి తగ్గట్టుగా పోవడం అనమాట, అంతే. అంటే నేను యాక్టర్గానే అని అన్నారు కొంతమంది. ఇక అది నమ్ముంటే నేను ఇవాళ ఇక్కడ ఉండేవాడిని కాదేమో. సో బట్ మంచి ధైర్యంగా మంచి స్క్రిప్ట్లు చేయి, బాగుంటుందని చెప్పారు. సో అది నమ్మాను. సో ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. కిషోర్ గారు ఎక్కడ సార్? దర్శి గారు కొన్ని ప్రయత్నమైన సినిమాలు చేస్తున్నారు, అంటే సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నారు, కానీ మీరు కేవలం ఒక కామెడీనే ఎంచుకున్నారు. ఎందుకని? ఏమో సార్, అంటే నాకు అంత యాక్టింగ్ వచ్చలేదని నాకు డౌట్ జెన్యున్. అంటే నాకు కొంచెం అండర్ కాన్ఫిడెంట్ స్టూడెంట్ నేను. అండ్ పర్సనలీ ఫీల్ దట్ నాకు చాలా ఫ్లాస్ ఉన్నాయి అనిపిస్తుంది. సో ఆ స్టేజ్కి నేను ఇంకా ఐ థింక్ ఇంకా ఈ స్టేజ్కి ఎదిగేలోపు రిటైర్ అయిపోతానో తెలియదు, బట్ ట్రై చేస్తా ఖచ్చితంగా. ఐ కెన్ ప్రామిస్ యూ దట్. చూస్తే ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కంటే కట్అవుట్ కంటెంట్ అది మనకు అయితే సూట్ కాదు మ్యామ్, అది సపరేట్ ఉన్నారు. మనకు కట్అవుట్తో సంబంధం లేదు. ఒక ఈడెందుకు ఎంత ఎదిగాడు అనే టైప్లో ఉంటుంది అని చూస్తుంటే. అంటే మీకు అలాంటి స్టోరీస్ వస్తే చేయడానికి మీరు రెడీగా ఉంటారా? అంటే నాకు ఒకటే సార్ భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే యూజువల్గా ఏమైపోతుందంటే కొన్ని పాపం అంటే చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ హీరోస్ ఛాన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ దే కమ్ టు కమెడియన్స్ అనమాట. వాళ్ళకి ఏంటంటే వీళ్ళతో ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ నేను వెళ్ళొచ్చు అని ఉంటుంది. సో ఆ స్టోరీస్లో అన్నింటిలో హీరోయిన్ చూడగానే వెంటనే లవ్లో పడిపోవడం అలాంటివన్నీ ఉంటాయి. నాకు భయం వేస్తుంది అని చేయాలంటే. అండ్ ఇలాంటి స్టోరీస్ నాకు ఎందుకో ఈయనకు వచ్చిన స్టోరీస్ నాలాంటి వాళ్ళకి రారు. అంటే వాళ్ళకే నమ్మకం లేదు మీద. నేను వాళ్ళని ఎట్లా నమ్మించగలను చెప్పండి? సో అలాంటి నా నిజంగా ఇతనికి వచ్చే స్టోరీస్ అంత నమ్మకం పెట్టుకుని నాయకు వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. బట్ నాకు తెలిసి డౌటే ఖచ్చితంగా. బట్ ఈ జానర్ గురించి ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి సారంగపాణి జాతకం అంటే అంటే ఏ టైప్ జానర్ చెప్పడానికంటే నా ప్రకారం నాకు అనిపించింది సార్, అంటే ఐ మైట్ బి రాంగ్, బట్ పుష్పక్ విమానం ఒక మూవీ గుర్తుందండి మీకు? లైక్ ఆ జానర్ నాకు అది మూకీ అయితే టాక్ ఆ టైప్లో సిమిలర్ జానర్ అనిపించింది నాకైతే యాక్చువల్గా. సో ఇట్స్ గోన్ బి దట్ వే ఫర్ షూర్. సార్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఎస్విసిలో మళ్ళీ మీద ఒక ప్రాజెక్టు ఉందనేసి తెలిసింది, అది ఎంతవరకు వచ్చింది సార్? అది ఇందాకేదో ఒక రీల్ చూసాం కదా, హ్యాపెనో అనేది. అది చాలా కాలంగా చర్చ జరుగుతుందండి. గేమ్ చేంజర్ టైంలో రాజు గారు నన్ను కొంత మీరు బయట వేరే సినిమా చేసుకురండి, కొంచెం నాకు టైం పట్టేలా ఉందన్న వల్ల ఆగింది అది. ప్రస్తుతం నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను, కానీ ఈ మధ్య సీరియస్ కదలికలు ప్రారంభమయ్యాయని నాకు ఎందుకు అనిపిస్తుంది. సో ప్రాబబ్లీ విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్ సూన్. అది ఉంది ఖచ్చితంగా. ఎస్పీసీలోనే రాజుగారు 2022 నుంచే చేద్దామని అంటున్నారు. అది వీ హ్యావ్ టు డూ దట్ ఫిల్మ్. దట్స్ అ కమిట్మెంట్ ఐ హ్యావ్ గివెన్ టు రాజు గారు. సార్ అందులో నేను హర్ష గారు ఉన్నామని ఆయన అడుగుతున్నాడు సార్, నన్ను అడుగుమన్నాడు. ఆడిషన్స్ డేట్ చెప్తాను నేను మళ్ళీ. అంటే అది సార్ ఆ ప్రాజెక్ట్ అది ప్రభాస్ గారి కోసం చేస్తుంది అనేసి అన్న జట. నా వరకు అవి పుకార్లేనండి. దెర్ ఇస్ నో, అంటే నిజమైతే నాకు తెలిసేది అలాంటివి ఏం లేవు. అట్లీస్ట్ దే డిడ్ంట్ కమ్ టు మీ. అలా చాలా పుకార్లు వర్ సర్క్యులేటింగ్ ఫర్ ఎ వైల్. సో అవి కాదు. బట్ ఆఫీషియల్లీ ఏంటి మేము ఎలా చేయబోతున్నాం అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైం. అయిన తర్వాత ఐ వుడ్ లైక్ టు మై సెల్ఫ్ అనౌన్స్ ఇట్, బికాజ్ అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అది అంటే కొన్ని లైఫ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి కదా, ఈ తర్వాత ఇంకా మనం విరమించుకోవచ్చు, కళామ తల్లికి చేసిన సేవ అయిపోయింది, అలాంటి సినిమాలు. అది డూ ఆర్ డై కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే మొత్తం ప్రాణశక్తి, జీవశక్తి,
ఆత్మశక్తిలు అన్నీ పెట్టి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి మన జీవితంలో, అలాంటి సినిమా అది. సో అది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగినప్పుడు ఐడ్ లవ్ టు కమ్ అవుట్ అండ్ అంటే మీరే డైరెక్టరా లేకపోతే స్టోరీ వరకు ఇస్తున్నారు? కాదండి, నేనే దర్శకత్వం చేసే పరిపూర్ణమైన ఉద్దేశంతోనే. ఎందుకంటే ఆ కథ నేను రాయడం వల్ల రాయడం జరిగింది. నేను జనరల్గా స్టోరీస్ ఎవరికి ఇవ్వను. ఈ స్టోరీ కూడా నేను ఐ వాంట్ టు డైరెక్ట్ ఇట్ మై సెల్ఫ్, బికాజ్ నేను తీసినట్టు ఆ సినిమా ఎవరు తీయలేరు. అంటే వేరే వాళ్ళు వేరేగా తీయచ్చు, బట్ ఐ నో దట్ ఐ కెన్ డూ ఇట్. అంటే అది ఎలా తీయాలనే దాని మీద స్క్రిప్ట్లోనే ఇట్స్ రిటన్ డౌన్. సో ఇది అహంకారంతో చెప్పట్లేదు, ఆ ప్యాషన్, నాకు ఆ స్క్రిప్ట్ పట్ల నాకున్న అనుబంధం అలాంటిది, అందుకని చెప్తున్నాను. సార్ కృష్ణప్రసాద్ గారు, మొన్న ఆదిత్య 369 రిలీజ్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? ఆ సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉందా? చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. ఎందుకంటే ఈ ట్రెండ్కి ఈ యూత్ రాలేదు, ఇంకా వాళ్ళు ఎగరబడి రాలేదే అని అనిపించుకున్నాను. అందరికీ చూపించాలి అనుకున్నాను. 100% నాకు అది రివైవ్ అయిందండి. నాకు ఎనర్జీ నాకు కూడా రివైవ్ అయింది. బాలకృష్ణ గారు ఈజ్ ఆల్సో సో హ్యాపీ. చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. కమర్షియాలిటీస్ అనేది అది ఇప్పుడు నేను అది అంచనా వేయట్లేదు, ఎందుకంటే 35 years అంటే 3.5 decade దాటిందండి. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడున్న ఈ టైంకి అది పార్ట్ 2 తీయొచ్చు అనేసి అంటున్నారు కదా, మీరేమన్నా ప్లానింగ్ ఇట్లా? నాకు లేదండి, అది బాలకృష్ణ గారిది ఉంది మరి నాకు తెలియదండి. దర్శి గారు, ఇంతకీ రూపా గారికి పచ్చళ్ళు కొనిపించే స్థాయికి ఎదిగారా లేదా? లేదా ఎస్, ఎదిగానండి. 25వ తారీఖు డెలివరీ అవుతుంది. అయితే రీల్ బాగుంది, బట్ ముగ్గురు అమ్మాయిలు కష్టం మీద పడ్డారు ఏంటండి? ముగ్గురు అమ్మాయిలు, ఆ ముగ్గురు అమ్మాయిలు పికిల్స్ ఎవరైతే ఉన్నారో మా మీద రీల్స్ ఎందుకని వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. లేదు, ఒకటి ఏంటంటే అక్కడ ఇక్కడ మేము ఇప్పుడు ఇంటర్నెట్లో జరుగుతున్న ఒక మేజర్ డిస్కషన్ అది అబౌట్ దాట్. నేను అది నాకు మా క్రియేటర్ అతను యోగానంద్ వచ్చి అతను చెప్పగానే ఇట్లా చేస్తున్నారంటే ముందు మేము కూడా అదే అనుకున్నాం, నేను విద్య ఒకసారి అలా చేయొచ్చా లేదా అనేది. బట్ వీఆర్ వెరీ ష్యూర్ దట్ ఎక్కడ కానీ వాళ్ళ పచ్చళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయిల మీద కానీ వీ డింట్ పాస్ ఎనీ కామెంట్స్, వీ డింట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇంటర్నెట్లో సాగుతున్న ఒక మేజర్ ట్రెండ్ని మేము కూడా ఫాలో అయ్యి దాని ద్వారా ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాము. అక్కడ కూడా నేను పచ్చళ్ళ వ్యాపారం చేస్తా అని ఐ టుక్ దేర్ సైడ్ ఇన్ అ వే టు సే దట్ యునో ఇదేదో యాజ్ మచ్ యాజ్ వీ ఆల్ వాంట్ టు హ్యావ్ ఫన్. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా చూసి మనం ఎక్కడో స్కిట్ చూస్తుంటాం కదా, అట్లనే ఒక రీల్ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా దాన్ని అట్లా నా వ్యక్తిగత సినిమా దానికోసం వాడుకున్నాను. డైరెక్టర్ సార్, ఇందాక మీరు ఆల్రెడీ మూర్తి గారు అడిగారు ఆ క్వశ్చన్, బట్ ఏంటంటే ఆర్గానిక్ కామెడీ అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఆ డైలాగ్స్ వీళ్ళిద్దరు ఇచ్చారేమని డౌట్ అండి, వెన్నెల కిషోర్ గారు, వైవా హర్ష గారు. ఖచ్చితంగా లేదండి. గమ్మత్ అండి, ఈ సినిమాలో గమ్మత్ అనే విషయం ఒకటి చెప్తాను మీకు. నా సినిమాలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ప్రతి ఎస్పెషలీ కామెడీలో ఇలాంటి నటులు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక తోక తగిలిస్తూ ఉంటారు, యాడ్ చేస్తారు, ఒక చిన్న స్పైస్ అప్ చేస్తారు. ఈ సినిమాలో నేను ఛాలెంజ్ చేస్తాను, ఏది నేను రాసింది ఏది వాళ్ళు యాడ్ చేసింది మీరు చెప్పలేరు.